ఏదైనా ఒక స్కామ్ జరిగితే ఆ స్కామ్కి సంబంధించి మరి బలమైనటువంటి ఆధారాలు చూపించాలి. బలమైనటువంటి ఆధారాలు ఉంటే మరి అందులో దానికి సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు మరి వాంగ్మూలాలు నిజాయితీగా ఇస్తే అది నిజంగా అవినీతి జరిగిందనుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ మేము ఒక రెడ్ బుక్ని మెయింటైన్ చేస్తూ ఉన్నాము. ఆ రెడ్ బుక్లో కొంతమంది పేర్లను రాశాము. వాళ్ళని మేము అరెస్ట్ చేయాలి. కాబట్టి ఈ అరెస్ట్ చేయాలంటే ఏం చేయాలి? లేని దాన్ని ఉంది అని చెప్పి, ఈ అవినీతి జరిగిందని చెప్పి సృష్టించి తప్పుడు వాంగ్మూలాలు తీసుకొని అరెస్ట్ చేసేటువంటి ఒక కార్యక్రమం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. సో ఈ మాట నేను ఉట్టిగా అనట్లేదు. కొన్ని కీలకమైనటువంటి అంశాలు మీకు ఈ వీడియోలో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు వెనక ఆ ముగ్గురు వ్యక్తులే కీలకమైన ఒక చర్చ జరుగుతూ ఉంది. అండ్ ఈ కూటమి కూడా టైం చూసి దెబ్బ కొట్టింది అనేటువంటి చర్చ కూడా మనం చూస్తూ ఉన్నాం. అసలు ఏంటి ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఏంటి అనేది, ఇక్కడ కూటమి అధికారంలోకి వచ్చిన మొదటి నుంచి కూడా వీళ్ళ టార్గెట్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి, జగన్ గారికి సన్నిహితంగా ఉన్న వాళ్ళని అరెస్ట్ చేయాలి, వైసీపీ పార్టీలో కీలకంగా ఉన్న వాళ్ళని అరెస్ట్ చేయాలి. సో అప్పుడు ఏం చేయాలి? ఈ లిక్కర్ కేసు అనేది ఒక రోడ్ మ్యాప్ వేశారు వీళ్ళు. ఇందులో సంబంధం లేనటువంటి వాళ్ళను వన్ బై వన్ అరెస్ట్ చేస్తూ వస్తున్నారు. ఇక్కడ మిథున్ రెడ్డి గారిని టార్గెట్ చేసి ఆయన అరెస్ట్ చేసి నెక్స్ట్ జగన్ గారిని అరెస్ట్ చేయాలని ఒక టార్గెట్తో వీళ్ళు ముందుకు వెళ్తున్నటువంటి క్రమంలో నిన్న మరి విజయవాడకు సిట్ ఆఫీస్కి వచ్చి మరి విచారణ ఉంది రమ్మంటే వచ్చినటువంటి క్రమంలో మరి 7 గంటల పాటు విచారణ చేశారు. వాళ్ళు అడిగినటువంటి వాటికి అద్భుతంగా మిథున్ రెడ్డి గారు సమాధానం చెప్పడం జరిగింది. ఎందుకంటే ఒక ఎంపీగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఈ లిక్కర్ పాలసీ విధానంలో ఆ రూపకల్పనలో నాకు భాగం లేదని చెప్పినప్పటికీ కూడా మరి వాళ్ళు దాంతో ఏకీభవించలేదు. ఎందుకంటే ఆల్రెడీ రెడ్ బుక్లో ఈయన పేరు ఉంది కాబట్టి ఈయన అరెస్ట్ చేయాలి కాబట్టి దీంతో దానికి సంబంధం లేనట్టుగా అరెస్ట్ చేసేస్తారు ఆయన. ఈ అరెస్ట్ దేని బేస్ చేసుకొని చేశారు ఇక్కడ అంటే ఒక ముగ్గురు వ్యక్తులు కీలకం. ఇక్కడ ఎవరు ఆ ముగ్గురు వ్యక్తులు? ఇక్కడ బెవరేజెస్ ఎక్స్ ఎండి వాసుదేవరెడ్డి, అదేవిధంగా సత్యప్రసాద్, అనుష, ఈ ముగ్గురు మెయిన్. ఇక్కడ ఈ ముగ్గురు కీలకం. ఎందుకు కీలకం అంటున్నానంటే ఇక్కడ వాసుదేవరెడ్డి గారు ఈ విచారణ సిట్ అధికారులు నన్ను బలవంతం చేస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారని చెప్పి 3 సార్లు హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. బలవంతపు వాంగ్మూలం ఇవ్వమని నన్ను ఇబ్బంది పెడుతున్నారని చెప్పి 3 సార్లు వెళ్తే అప్పుడు ఆయనను ఏం చేశారు? ఇక్కడ ఆయనను బెదిరించడం, ఆయన కుటుంబాన్ని బెదిరించడం, డిప్యుటేషన్ ముగిసినా కూడా రిలీవ్ ఇవ్వకపోవడం, ఇదంతా చేస్తే భయపడ్డాడు ఆయన. ఆ తర్వాత ఏంటి? మీకు ఇవన్నీ జరగాలంటే కనుక ఖచ్చితంగా మేము చెప్పినట్టుగా వాంగ్మూలం ఇవ్వాలి అనేసరికి వాసుదేవరెడ్డి వాంగ్మూలం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కేంద్ర సర్వీసుకు పంపించేశారు, రిలీవ్ చేసేసారు. అంతకుముందు వరకు చేయనటువంటి వాళ్ళు వాంగ్మూలం ఇచ్చిన తర్వాత చేశారు. మరి ఇక్కడ ఏం అర్థమవుతుంది చెప్పండి? తప్పుడు వాంగ్మూలమా కరెక్ట్ వాంగ్మూలమా? నిజంగానే కనుక ఇందులో తప్పు జరిగింటే ఆయన 3 సార్లు కోర్టుకి ఎందుకు వెళ్తాడు? వెళ్ళకుండా ఉండేవాడు కదా. ముందే నిజంగా జరిగింది కాబట్టి చెప్తానని ముందే చెప్పేవాడు కదా. సో అదే కాకుండా సత్యప్రసాద్, అనుష ఇందులో పనిచేసినటువంటి కార్పొరేషన్లో పనిచేసిన వాళ్ళు కూడా మొదట్లో ఇవ్వలేదు. తర్వాత వాళ్ళని కూడా భయపెట్టించి వాళ్ళ దగ్గర కూడా వాంగ్మూలం తీసుకున్నారు. అదేవిధంగా మదన్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి గన్మ్యాన్, కొన్ని సంవత్సరాలుగా ఉన్నారని చెప్పి ఆయన 3rd డిగ్రీ వాడారు. వెంకటేష్ నాయుడిని అదే రకంగా హింసించారు. ఆయన ఏకంగా డీజీపీ గారికి లేఖలు రాశారు, నన్ను ఇట్లా ఇబ్బంది పెడుతున్నారని చెప్పి, బలవంతపు వాంగ్మూలం ఇవ్వమంటున్నారని నేను ఇవ్వనని చెప్పి, నేను మోసం చెయ్యను, తప్పు జరిగిందని ఎట్లా చెప్తానేనని చెప్పి కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో ఇవన్నీ కూడా తప్పుడు వాంగ్మూలాలే కదా. ఇక్కడ వాళ్ళు స్వచ్ఛందంగా వెళ్ళి నిజంగా తప్పు జరిగింది ఇచ్చింటే ఓకే, కానీ కాదు కదా. ఇవన్నీ తప్పుడు వాంగ్మూలాలు. తప్పుడు వాంగ్మూలం అంటే ఏంటి? మనం పలానా వాళ్ళ పేరు చెప్పంటే పలానా వాళ్ళ పేర్లు వాళ్ళు చెప్తారు, ఈ రకంగా చెప్పంటే ఈ రకంగా చెప్తారు. ఆ రకంగా చెప్పారు కాబట్టి మిథున్ రెడ్డి కూడా ఉన్నాడు దీంట్లో అని చెప్పి మిథున్ రెడ్డి ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు కూడా అయినా అంటే ఒకసారి రాజకాశిరెడ్డి కోర్టుకి వెళ్తే అక్కడ ఆ కోర్టు ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి. ఏ రకంగా? అందులో వాంగ్మూలం ఇచ్చారు కదా, ఇక్కడ సంతకం పెట్టారు మీరు కదా అంటే అసలు ఆ వాంగ్మూలం నేను ఇవ్వనే లేదని చెప్పాడు ఆయన న్యాయస్థానంలో. బలవంతంగా రాసుకున్నారని చెప్పి కోర్టులో చెప్పిన పరిస్థితి. సో ఇట్లా బలవంతపు వాంగ్మూలాలు తీసుకుంటున్నారు ఇక్కడ. ఈ రాజకాశిరెడ్డికి మిథున్ రెడ్డికి వ్యాపార సంబంధాలు ఏమీ లేవు. దానికి సంబంధించినటువంటి ఆధారాలు చూపించాలి కదా, బలమైనటువంటి ఆధారాలు ఉండాలి కదా. ఈ ట్రాన్సాక్షన్స్ కానీ ఇంకోటి కానీ ఉండాలి కదా, ఏమీ లేవు. మరి ఆ ఆధారాలు చూపిస్తే నిజంగా ఈయన పాత్ర కూడా ఉంది అనుకోవచ్చు. అదేవిధంగా ఈ ఛార్జ్ షీట్ అనేటువంటిది శనివారం రాత్రి ఏసీబీ కోర్టుకి మరి సిట్ సమర్పించడం జరిగింది. అయితే ముందే శనివారం ఉదయమే వాళ్ళ పత్రికల్లో, వాళ్ళ ఛానల్లో, ఏబిఎన్, టీవీ5, ఈనాడు, మహా ఇట్లా అన్ని వాళ్ళ ఒక వర్గం మీడియా ఉంది కదా, అందులో వచ్చేస్తాయి. ఎట్లా వస్తుంది?
ఈ సిట్కి సంబంధించినటువంటి ఛార్జ్ షీటు ఆ డేటా అంతా కూడా న్యాయస్థానంలో ఉన్నప్పుడు వీటికి సంబంధించి న్యాయస్థానానికి సమర్పించక ముందే ఇక్కడ వచ్చింది అంటే దాని అర్థం ఏంటి? ఇది ఎక్కడి నుంచి తయారవుతుంది అనుకోవచ్చు మనం. అర్థమైపోతుంది ఇక్కడ ఒక పార్టీ ఆఫీసులో ఇది రెడీ చేస్తే అది వాళ్ళ మీడియాలో ప్రచారం జరిగిన తర్వాత అప్పుడు అధికారులు విచిత్రం చూడండి. ఇక్కడ ఎక్కడైనా సరే నేను ఇన్ని సంవత్సరాల జర్నలిజంలో నేను చూసింది ఏంటంటే ఏ కేసుకు సంబంధించిన పోలీసు అధికారులు అఫీషియల్గా చెప్పిన తర్వాత మీడియాలో వస్తుంది. వీళ్ళ విచిత్రం ఏంటంటే మీడియాలో వచ్చిన తర్వాత వీళ్ళు చెప్తా ఉన్నారు. ఇంకా న్యాయస్థానంలో మోసం చేస్తున్నారు. వీళ్ళ దగ్గర వచ్చిన తర్వాతే ఛార్జ్ షీటు మరి అక్కడికి కోర్టుకి సమర్పించడం జరిగింది. ఎంత 300 పేజీల ఛార్జ్ షీటు కోర్టుకి సమర్పించడం జరిగింది. కేవలం ప్రాథమిక ఛార్జ్ షీట్ మాత్రమే, ఇంకా పూర్తి స్థాయి ఛార్జ్ షీట్ని ఇంకా వాళ్ళు సబ్మిట్ చేయలేదు. అంటే ఇంకా ఉంది అని అర్థం. అంటే నెక్స్ట్ టార్గెట్ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. జగన్ గారిని అరెస్ట్ చేయాలి. ఏం చేసిన సరే ఈయన మిథున్ రెడ్డి చెప్పారని, ఇంకోళ్ళు చెప్పారని, వాళ్ళు చెప్పారని చెప్పో తప్పుడు వాంగ్మూలాలు తీసేసుకొని మళ్ళీ జగన్ గారిని అరెస్ట్ చేయడానికి ఇదంతా జరుగుతున్నటువంటి చర్చ గట్టిగా జరుగుతూ ఉంది. ఈ లిక్కర్ స్కామ్లో విచిత్రాలు ఉన్నాయి. మొదట్లో మీకు గుర్తుందో లేదో జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎంత దోచుకున్నారు లిక్కర్లు అనేదానికి వాళ్ళ అఫీషియల్ పేజీల్లో, టీడీపీ పార్టీ అఫీషియల్ పేజీల్లో దేశం యొక్క బడ్జెట్ ఎంత ఉంటుందో అంత దోచుకున్నారని చెప్పి తాడేపల్లి ప్యాలెస్ అని పెట్టారు వాళ్ళు. దాంట్లో 290 మిషన్లు, రోజుకు 900 మంది 24/7 ఈ లిక్కర్ స్కామ్ సంబంధించిన డబ్బులు లెక్క పెట్టారంట. అట్లా లెక్క పెడితే కనుక ఆ మిషన్లతో లెక్క పెడితే కనుక దేశ బడ్జెట్నే దాటిపోతుంది. వాళ్ళు అట్లా నమ్మిస్తారు. అట్లా చెప్పారు. మరి అంత దోచుకున్నాడని చెప్పి నమ్మిస్తారు. విచిత్రం చూడండి. అది కనీసం నమ్మకసక్యంగా ఉండాలి కదా. ఒక అబద్ధం చెప్తే అంత దారుణంగా అబద్ధం చెప్తారు. అదే నిజమని నమ్మమంటారు వాళ్ళు. ఇది అబద్ధం రా బాబు, సాధ్యం కాదు కదంటే లేదు ఇదే నిజమని నమ్మాలంటారు వాళ్ళు. ఇక్కడ చూడండి విచిత్రం. 4380 మద్యం దుకాణాలు ఉంటే జగన్ గారు వచ్చిన తర్వాత 2934 తీసుకొచ్చారు. అంటే దగ్గర 30% తగ్గించారు. అదే కాకుండా 20 డిస్టిలరీలు ఉంటే దాంట్లో 14 చంద్రబాబు నాయుడు గారి పర్మిషన్ ఇచ్చినటువంటివి డిస్టిలరీలకు సంబంధించి. ఆ రకంగా ఇప్పుడు ఆ డిస్టిలరీలకు లాభం వచ్చింది అనుకోండి, వాళ్ళకి లాభం వస్తే ఈ ఎవరైతే ప్రభుత్వం అంటే వాళ్ళకి కమిషన్ ఇస్తారు. ఇక్కడ మద్యం షాపులే తగ్గించినప్పుడు సేల్ కూడా తగ్గిపోయింది. తగ్గినప్పుడు ఇంకా ఏ రకంగా డిస్టిలరీలకు డబ్బులు ఇస్తారు చెప్పండి. 2015-2019 నుంచి 5200 కోట్లు దీంట్లో అవకతవకలు జరిగాయని చెప్పి నష్టం జరిగింది, రాష్ట్ర ఖజానాకు నష్టం జరిగిందని చెప్పి వీళ్ళు తీసుకున్నటువంటి విధానాల వల్ల కాగా అప్పుడు ఒక రిపోర్ట్ ఇచ్చిందనేటువంటి చర్చ కూడా మనం చూసాం. 1000 కోట్ల అవినీతి జరిగింది చంద్రబాబు నాయుడు గారి హయాంలో. వాళ్ళకి నచ్చినట్టుగా టెండర్లు వేసుకోవడం, వాళ్ళకి నచ్చినట్టుగా మరి పర్మిషన్లు ఇచ్చుకోవడం, ఇట్లా రకరకాలు చేసి ఇప్పుడు కూడా అధికారులకు వచ్చిన తర్వాత విపరీతమైనటువంటి బెల్ట్ షాపులు, సిండికేట్లు మొత్తం వీళ్ళే. సిండికేట్లు ఎక్కడ ఏ వైన్ షాప్ కావాలని మొత్తం వీళ్ళే ఉంటారు, అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే. సో వీళ్ళ దాంట్లో జరుగుతూ ఉంది అవినీతి అనేటువంటిది. మద్యం సేల్ ఎక్కువ జరిగినప్పుడు కదా, మరి మద్యం సేల్ తక్కువగా ఉన్నప్పుడు ఎట్లా జరిగింది అది అర్థం కాదు. సో ఇవన్నీ మాకు సంబంధం లేదు. మా టార్గెట్ ఏంటి? రెడ్ బుక్. ఆ రెడ్ బుక్లో ఎవరెవరి పేర్లు ఉన్నాయి వాళ్ళని అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయాలంటే ఏం చేయాలి? ఏదో ఒకటి చూపించాలి. లేని దాన్ని ఉందని చూపించి అరెస్ట్ చేస్తాం. సో ఆ రకంగానే చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఫైనల్గా ఏంటంటే లిక్కర్ కేసులో అవినీతి జరిగిందని చెప్పి జగన్ గారికి సన్నిహితంగా ఉండేటువంటి వాళ్ళందరూ వరుసపెట్టి అరెస్ట్ చేస్తూ ఆ తర్వాత జగన్ గారిని అరెస్ట్ చేయాలనేటువంటిదే. అంటే జగన్ చెప్తేనే మేము చేశామని వీళ్ళు చెప్పారని చెప్పి వీళ్ళ పత్రికలు వార్తా కథనాలు వస్తాయి. వచ్చిన తర్వాత దాన్ని ఇక్కడ సెట్ దాంట్లో చార్జ్షీట్లో నమోదు చేస్తుంది. చేసిన తర్వాత వీళ్ళు అరెస్ట్ చేయడానికి ఒక రూపకల్పన, అరెస్ట్ చేయడానికి ఒక పథకం రచించాలనేటువంటిదే ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ. టార్గెట్ జగన్మోహన్ రెడ్డి. మిథున్ రెడ్డి గారి అరెస్ట్కి సంబంధించి ఏమంటారంటే కూటమి టైం చూసి దెబ్బ కొట్టిందంటే ఏ రకంగా దెబ్బ కొట్టినట్టు? ఇప్పుడు శనివారం రోజు అరెస్ట్ చేశారు, ఆదివారం రోజు బెయిల్ కూడా తీసుకోవడానికి అవకాశం లేకుండా పక్క ప్లాన్ ప్రకారం చేశారని చెప్తా ఉన్నారు. సోమవారం రోజు బెయిల్ తీసుకోవడానికి ఛాన్స్ ఉండదా? ఒకరోజు ఉంటారు. ఏమంది? వాళ్ళు ఆనందపడడం కోసం ఒకరోజు జైల్లో ఉంచాలనుకున్నారేమో, ఉంచితే ఉంచుతారు. అంటే ఏముంది? లేదు విచారణ చేయాలి, అనేక అనుమానాలు ఉన్నాయి, చాలా విషయాలు రాబట్టేది ఉంది, కస్టడీ కావాలంటే మా అంటే 14 రోజులు కస్టడీకి ఇస్తారు. సో మీరు కోరుకున్నట్టు 14 రోజులు ఇంకా జైల్లో ఉంటారు. ఆ తర్వాత బెయిల్ రాదా? జీవితాంతం లోపడే ఉంటారా? దీన్ని టైం చూసి దెబ్బ కొట్టింది, పథకం ప్రకారం వేసింది, తిరుగులేని దెబ్బ అని కొంతమంది చెప్తా ఉన్నారు అనమాట. చూద్దాం ఏం జరుగుతుంది అన్నది. సో మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి.